ఈ క్రొత్త సంవత్సరంలో జనవరి నెల ఏ విధంగా గడిచిపోయినా ఈ ఫిబ్రవరి నెలలో మరి ఆధ్యాత్మికంగా మనం బలపరచబడాలని, ఆత్మలో మనం బలం పొందుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను కుటుంబపరమైన పోరాటాలు, మానసికమైన ఒత్తిళ్ళు, ఆర్థికపరమైన పోరాటాలు, కోర్టు సమస్యలు, రోగాలు, అపవాదిగాడు ఎన్ని ప్రయోగించినా ఆత్మలో బలం పొందుకుంటే ఆ బలాన్ని బట్టి ఆ అపవాదిగాడు మనల్ని ఏమీ చేయలేడు. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, నూతన దీవెనల చేత మనం నింపబడాలి, నూతనమైనటువంటి కృప మనం పొందుకోవాలి, నూతన వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి అని అంటే ప్రభులు వారు ఈ జనవరి నెలలో నేను ప్రార్థనలో ఉంటూ ఉండగా నాకు తెలియపరిచింది ఏమిటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు అన్నాడు. అంటే గత పాత సంవత్సరంలో ఉన్న బలం ఉంటే చాలదు, ఆత్మీయ బలం, బాగా వినాలి, ఆత్మీయ బలం మనం పొందుకోవాలి. ఆత్మీయ బలం పొందుకోకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా అపవాది దాడి మన మీద పడినప్పుడు మనం బాధపడతాం. అదే మనం బలంగా ఉన్నాం అనుకో, దానిని జయించగలుగుతాం. ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా అపవాది దాడి మన మీద పడుతూనే ఉంటుంది. కానీ వాడు దుష్టుడు ఎవడో తరమకుండానే పారిపోవాలి అంటే ఆత్మ బలం, అమ్మో ఏబు జోలికి నేను పొరపాటును కూడా రాను అనాలి. అమ్మో యోసేపు జోలికి నేను పొరపాటును కూడా రాను, అమ్మో అబ్రహాము జోలికి నేను పొరపాటును కూడా రాను, ఇస్సాకు జోలికి నేను పొరపాటును కూడా రాను. ఎందుకంటే వారు దేవునిలో బలంగా ఉన్నారు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశారు, నీకు సంతానం ఇస్తాను, ఆశీర్వదిస్తానని. 75 సంవత్సరాలప్పుడు ఆయనకి పెళ్ళయింది. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాల దాకా సాతాను ఎంతో శోధించింది. కానీ 25 సంవత్సరాల దాకా ఎదురు చూశాడు గనుక దేవుడు వారి మొఖాలలో నవ్వుని కలగజేశాడు. అపవాది ఓడిపోయాడు. యోసేపుని పాపములో పడవేద్దామని ఎన్నోసార్లు అన్నదమ్ములకి యోసేపుకి పోరాటం పెట్టాడు. యోసేపుని ఐగుప్తులో పడవేశారు, జైలులో పడవేశారు. అయినా ఆయన విశ్వాసంలో తప్పిపోలేదు, ఆత్మ బలం పొందుకుంటూనే ఉన్నాడు. బాగా వినాలి, దేవుడు చూస్తూ ఊరకనే ఉన్నాడంటావా? కాదు. ఈ రోజున రెండో భాగం చెప్పే భాగం ఏంటంటే, ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయం 11వ వాక్యం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. బాగా వినాలి, ఈ నెలలో దేవుడిచ్చినటువంటి
వాక్య భాగం, వాక్య సందేశం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లకుండా నడిచిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరంలో నూతన బలాన్ని మనం పొందుకోవాలి. ఈ నూతన బలాన్ని పొందుకునే విషయంలో ఈ పక్షులు చాలా ఉన్నాయి, కానీ దేవుడు ఏ పక్షిని చెప్పాడంటే గ్రద్దలాగా ఉండేటువంటి పక్షిరాజు. ఇది 60,000 70,000 అడుగులో కూడా ఎత్తుగా ఎగరగలిగిద్ది ఈ పక్షిరాజు. పక్షులన్నిటికంటే పెద్దది ఈ పక్షి. రెక్కలు కొట్టుకుంటూ ఎగరదు, కానీ రెక్కలు చాపి విమానములాగా బజ్జమని పైకి ఎగిరిద్ది, బజ్జమని కిందకు దూకిద్ది. విత్ ఇన్ సెకండ్లో ఈ పక్షిరాజు కళ్ళు పైన చూడగలిగిద్ది, క్రింద కూడా ఒకేసారి చూడగలిగిద్ది. మనం పైన చూస్తే కింద ఏం జరుగుతుందో తెలియదు, క్రింద చూస్తే పైన ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ పక్షిరాజుకున్న కన్ను ఏంటంటే 60,000 అడుగులో 70,000 అడుగులో ఎత్తు ఉన్న భూమి మీద పాము కనపడితే బజ్జమని దిగి తన గోళ్లతో గుచ్చి తన ముక్కుతో పొడి చేసింది తన శత్రువైన పాముని. అలాంటి శక్తి కలిగింది పక్షిరాజు. ఈ పక్షిరాజు లాగా మనము ఆత్మీయతలో పైకి ఎగరాలని 2024 సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. హల్లెలూయా. ఈ పక్షి రాజులాగా నువ్వు శత్రువును ఓడించాలని ఈ పక్షిని మన ముందుకు పెడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. 2023లో 2022లో 2021లో అపవాది నీ సొత్తును దొంగిలించి నీ మనో వేదన కలగజేసి నీ ఇంటిలో చేదైన అనుభవాలు కలగజేసిన సాతాన్ని నీ గోళ్ళుతో చంపివేయాలి ఈ సంవత్సరంలో. పక్షిరాజు యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లకుండా నడిచిపోతారు. ఈ గ్రద్ద లేదా ఈ పక్షిరాజు 60,000 అడుగుల్లో 70,000 అడుగుల్లో ఉండి కూడా కింద ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలిగిన కెపాసిటీ కలిగింది. గత రాత్రి శుక్రవారం చెప్పాను ఏంటంటే, పక్షిరాజు తన పాతదంతా బలవంతంగా వదిలిపెట్టుకునిద్ది. పాతదంతా బాగా వినాలి. పాత రెక్కలు, పాత ముక్కు, పాత గోళ్ళు బలవంతంగా రక్తం గారేంత వరకు కూడా వాటిని పాతది వదిలిపెట్టుకోవాలని చూసిద్దట. దానికి ఉన్న స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా నూతనంగా ఉండాలి, ఎప్పుడు కూడా నూతన బలం పొందుకోవాలి. నా శత్రువును నేను జయించాలంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన బలం పొందుకోవాలంటే పాతది వదిలిపెట్టాలా. అది 75 నుంచి 100 ఏళ్ళు బ్రతికిద్ది ఆ పక్షిరాజు. 75 నుంచి 100 ఏళ్ళు బ్రతికిద్ది. 75 సంవత్సరాల రాంగలోనే తనకి ఈకలు ఊడిపోతాయట. ఈకలు కొన్ని ఈకలు ఊడకపోతే ముక్కుతో రక్తం గారిన ఈకలు పీకేసుకునేది. ఎందుకంటే కొత్త రెక్కలు రావాలనే. ముక్కు తన పొదును పోతుంది. ఆ పొదును లేనప్పుడు అది చాలా బాధపడి
ఆ ముక్కు ఊడకపోతా ఉంటే రెక్కలు ఊడినట్లుగా ఈకలు ఊడినట్లుగా ముక్కు ఊడకపోతాడు. ముక్కుని తీసుకెళ్ళిపోయి బండకి కొడతా ఉంటుందట. రక్తం గారినా పర్లేదు కానీ ముక్కు ఊడిపోవాలి, కొత్త ముక్కు రావాలి. గోళ్ళు రక్తం వచ్చినా పర్వాలేదు కానీ ఆ పాత గోళ్ళు పోవాలి అని నా ప్రియ దేవుని బిడ్డలారా క్రొత్త యవనపు బలం 103 కీర్తనలో ఉంటుంది. ఏమనంటే పక్షిరాజు తన ఏమనుంటుంది 103 పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని పక్షిరాజు యవనం వలె ఆత్మీయ యవనం, స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఆత్మీయ బలం నూతనమగుతుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాతవి మనం వదులుకోవాలి. అప్పుడు పక్షిరాజులాగా నూతన బలాన్ని పొందుకుంటాం. ఏమిటి ఆ పాతది? రాత్రి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మీకు తెలియపరచడం జరిగింది. అవన్నీ రోజున నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ నిన్న 2వ రోజు ఏం చెప్పాడంటే దేవుడు ఏం చెప్పాడమ్మా? 2వ రోజు పక్షిరాజు పైకి ఎగిరినా కనుదృష్టి భూమి మీద ఉంటుందని తెలియపరిచాడు. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో పక్షిరాజు తన పిల్లల గూడు రేపిద్దట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. పక్షిరాజు తన పిల్లల గూడును రేపిద్ది. బాగా వినండి, ఒకసారి ఏబు గ్రంథం చదవండి. 39వ అధ్యాయం 29వ వాక్యంలో 39వ అధ్యాయం 29వ వాక్యంలో రాలా నా కానా మా శాందల ఏబు అక్కడ నుండియే తన ఏరును ఎదుకును. పైన చదువు బిడ్డ, పైన చదువు. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కును, తన గూడు ఎత్తైన చోటున. బాగా వినాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగానండి, హల్లెలూయా. అన్ని పక్షులు బాగా వినాలి. అన్ని పక్షులు తన గూడు కొమ్మల మీద పెడతా ఉంటుంది. పిసుకలు ఉన్నాయి అనుకోండి, పిల్లలకు అందేటట్టుగా పెట్టింది. నేను చాలాసార్లు పిసుగు గుడ్లు తీశాను. బావి ఉంటే బావిలో ఎదరబెట్టేది. పిసుగూళ్ళు ఏమండి, ఈ పావురపు గూళ్ళు, ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనిషికి అందే విధంగా పెట్టిద్ది. కానీ ఈ పక్షిరాజైన గ్రద్ద చెట్టు యొక్క కొమ్మ శివర్ణ పెట్టిద్దంట గూడు. ఏ పాము అక్కడికి ఎక్కలేకుండా, ఏ జంతువు అక్కడికి వచ్చి గుడ్లు తీసుకోకుండా, ఏ మనిషి ఆ గుడ్లు తీసుకోకుండా చెట్టు చివర కొమ్మ ఎక్కడుంటుందో అక్కడ తన గూడు పెట్టిద్ది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ గూడులు ఏ విధంగా పెట్టిద్దంటే, ఆ గూడు మొట్టమొదటిగా ముళ్ళు తీసుకొచ్చిద్ది. ఏంటని చెప్పండి, ఏం తీసుకొచ్చిద్దండి? ముళ్ళు. ఆ తర్వాత చెదారం తీసుకొచ్చింది. ఆ తదుపరి ఒక మెత్తటి దూది లాంటిది ఆ పక్షి ఆ గూడుకి పెడుతుంది. ఇక గుడ్డులు పెట్టిన తర్వాత పాము అక్కడికి ఎక్కలేకుండా చేసిద్ది. ఏ జంతువులు కోతి అక్కడికి ఎక్కలేకుండా కాపాడుకుంటుంది. అది ప్రియ దేవుని బిడలారా ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తులో పెడుతుంది. అయితే కొన్నాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత మంచి
మంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టిద్దట. ఎక్కడికెక్కడికో పక్షిరాజు వెళ్ళిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి తన పిల్లలు బలంగా ఉండాలని మంచి రోజు మంచి మంచి స్వీట్ హాట్ మంచి బిర్యానీ అన్నట్టుగా అది ఎదిగేంత వరకు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పక్షిరాజు ఆ పిల్లలకి ఆహారం పెడుతుందట. ఉన్నట్టుండి ఇంత ప్రేమగా చూసినటువంటి పక్షిరాజు, ఇంతగా పిల్లలకు నోట్లో ఆహారం పెట్టినటువంటి పక్షిరాజు, కొన్ని నెలల దాకా పోషించిన పక్షిరాజు ఉన్నట్టు ఉండి ఈ ముళ్ళతో తయారు చేయబడినటువంటి గూడు, దానిపైన కర్రలు లేదా అది మెత్తడిదనంగా ఉండి భోజనం చేస్తున్నట్టు బాగా ఎప్పుడైతే వాటికి బలం వచ్చిందో, ఎప్పుడైతే దానికి రెక్కలు వచ్చే సమయం వచ్చిందో, ఉన్నట్టుండి ఒకేసారి గూడిని ఇలా లేపిద్దట. లేపటంతోనే ఆ పక్షి పిల్లలంతా కూడా వామ్మో ఏమైపోతామని ఆ పక్షి పిల్లలు నా తల్లేనని ఈ పని చేసిందేంటి, నా తల్ల ఈ పని చేసిందేంటని అది పైకి లేచి పైకి ఇలా ఎప్పుడైతే గూడుని రేపిందో అవి ప్రియ దేవుని బిడ్డలారా యమా బాధపడుతూ రెక్కలు చాపటం మొదలు పెడతాయి. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఒకవేళ ఒక్కొక్క పక్షి రెక్కలు చాపలేకపోతే అల్లంత ఎత్తులో ఉన్న తల్లి బజ్జనొచ్చి నా పిల్ల పడిపోతుందేమో కిందకని చెప్పేసి రెక్కల మీద మోసిద్దట. గద్ద గట్టిగా చెప్పలకట. హల్లెలూయా, హల్లెలూయా. పాత స్వభావం వదిలిపెట్టింది, క్రొత్త బలాన్ని పొందుకుంటుంది. దాని ఎంత ఎత్తులో ఉంటున్నా రక్షణ కోసం భూ సంబంధమైన వాటిని చూస్తూ ఉంటుంది. మూడవది తన గూడు పిల్లల్ని రేపింది. అవి అనుకుంటాయట, మా మమ్మీ రోజు బిర్యానీ వండేది, రోజు పెట్టేది, ఉన్నట్లుండి ఇలాగా మా గూడుని చెడగొట్టింది ఏంటి అని బాధపడుతున్న సమయంలో అది ఎప్పుడైతే రేపిందో వాటికి రెక్కలు ఎగరటం నేర్చుకుంటుందట. స్తోత్రం చెప్పాలి. ఒకవేళ బలహీనురాలు ఏదైనా ఉన్నదనుకో, అది కిందకెళ్ళి సావకముందే, అది కిందకెళ్ళి పడిపోకముందే అల్లంతెత్తున్న ఇలా రేపింది కదా, ఇలా 3-4 పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఏమన్నా కిందకి పడిపోతూ ఉంటే అల్లంతెత్తున ఉన్నటువంటి పక్షిరాజు గమనించి వెంటనే పడిపోయే వాటి మీద రెక్కలు చాపింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నాతో కూడా అంటూ ఉంటారు, మనము కూడా ఈ క్రొత్త సంవత్సరంలో మనము రెక్కలొచ్చి ఎగిరే బిడ్డగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పాస్టర్ గారు, ప్రారంభంలో నాకు చాలా అద్భుతాలు జరిగినాయి. ఒక ఆయన అన్నాడు, గిద్యోను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అబ్బో టచ్ అంటే కింద పడిపోతారు. ప్రారంభంలో స్వస్థతలు బాగానే జరుగుతాయి, కానీ ఆ తర్వాత ఎట్లా ఉంటుందో చెప్పలేని పాస్టర్ గారు అన్నాడు. నేనన్నాను, పక్షి గుడ్డులు పెట్టిద్ది, రెక్కలు వచ్చిందాక మేపిద్ది, రెక్కలు వచ్చిన తర్వాత అదే రెక్కలతో ఎగిరి ఆహారాన్ని సంపాదించుకునేటట్టు చేస్తుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పాస్టర్ గారు, మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం పాస్టర్ గారు. నువ్వు ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా స్వస్థత జరగదు బిడ్డ. మొట్టమొదట్లో నిన్ను స్వస్థపరిచిన దేవుడు, ఆయన స్వార్థపరుడు కాదు. 5 సంవత్సరాల ఆహారం తిన్నావు, ఇంకేం చేయాలా? రెక్కలొచ్చి ఎగరాలా. స్తోత్రం చెప్పండి. ఇక పాస్టర్ గారి మీదనే నువ్వు ఆధారపడటం కాదు,
పాస్టర్ గారు, నువ్వు పడిపోతున్న సమయంలో నిన్ను బలపరుస్తాడు. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఓడిపోతున్న సమయంలో నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. నువ్వు కృంగిపోతున్న సమయంలో నీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులైన ఉపవాసాలుండి ప్రార్థన చేస్తాడు నీకోసం. పక్షిరాజుని దేవుడు మన ముందు పెట్టాడు. అది 60,000 అడుగుల ఎత్తులో ఎగరగలుగుతుంది. రెండవది, మూడవది, తన పిల్లలు చేయటమే కాక, తన పిల్లలకి ఆహారం పెట్టడమే కాక, అది రెక్కలు వచ్చే సమయంలో గూడిని తల్లే వాంటెడ్గా మనసును చంపుకొని మనసులో బాధపడకుండా గూడిని చెదరగొట్టిద్ది. ఎప్పుడైతే అల్లంత ఎత్తు నుంచి గూడు చెదరగొట్టిద్దో వీరు రెక్కలతో ఎగరటం నేర్చుకుంటుంది. ఆ తదుపరి ఆ పిల్లలే రెక్కలతో ఎగరుతాయి. ఆ పిల్లలే మరలా గుడ్డులు పెడతాయి. అది కూడా ఆ తల్లి నేర్చుకున్నట్టుగా పిల్లలకు కూడా నేర్పుతుంది. స్తోత్రం చెప్పాలి. దేవాతి దేవుడు కూడా అదే అన్నాడు. ఏమనంటే ద్వితీయోపదేశ కాండంలో మరలా చదవండి. ద్వితీయోపదేశ కాండంలో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైనే అల్లాడుచు రెక్కలు చాపుచుండును. వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని బాగా వినాలండి. బాగా వినాలి. ఇశ్రాయేలీయులు కానాను దేశానికి వెళ్ళటానికి మ్యాటర్ ఆఫ్ 3 days. ఎన్ని రోజుల్లో వెళ్తారు వాళ్ళు? 3 రోజుల్లో వెళతారట. కానీ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపి 40 సంవత్సరాల తర్వాత కానాను దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకో తెలుసా? 3 రోజుల్లో కానాను దేశానికి వెళ్ళిపోతే దేవుని యొక్క విలువ వాళ్లకు తెలవదు. 3 రోజుల్లో వాళ్ళు కానాను దేశానికి వెళ్ళగలిగితే యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం తెలియదు. బండ నుండి నీళ్లు అనుభవించేవాళ్ళు కాదు. పరలోకములో నుండి దేవదూతలు తినే మన్నాను తినేవాళ్ళు కాదు. 70 ఈత చెట్లు బుగ్గలు తాగేవాళ్ళు కాదు. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని రుచి చూపించటానికి 3 రోజుల్లో కానాను దేశానికి వెళ్ళగలిగే రూటుని వారికి కనుమరుగు చేశాడు దేవుడు. 40 సంవత్సరాలు అరణ్యంలో, ఎడారిలో నీటి ఓటలు పుట్టించే దేవుడిని వాళ్ళకి తెలిసేటట్టు చేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరలోకములో నుండి మన్నాను కురిపించే దేవుడిని నిరూపించినాడు. బండను కొట్టితే, బండను మాట్లాడితే నీళ్లు వచ్చే దేవుడు, నీళ్ళిచ్చే దేవుడు. 40 సంవత్సరాలు వేసుకున్న బట్ట మాయలేదు, తొడిగిన చెప్పులు అరిగిపోలేదు. అలాంటి అరణ్య మార్గంలోనికి మనల్ని నడిపిస్తూ అక్కడికి తీసుకుని వెళతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ అరణ్య మార్గం మనదంతా కూడా అరణ్య మార్గం. ఈ అరణ్య మార్గంలో దేవుడు మనకి ఏమి నేర్పుతాడంటే రెక్కలు చాపి పైకి ఎగరటం నేర్పుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక పోరాటము, సాతాను శోధనలు హృదయమును కృంగదీసిన చప్పట్లు గట్టిగా. స్తోత్రం.
స్తోత్రం. ఈ లోక పోరాటము, సాతాను శోధనలు హృదయమును కృంగదీసిన. ఈ లోక పోరాటము, సాతాను శోధనలు హృదయమును కృంగదీసిన. అడుగడుగుల సంఖ్యలతో అడుగు వేయలేకున్నావా? అడుగడుగుల సంఖ్యలతో అడుగు వేయలేకున్నావా? క్రీస్తు ప్రేమలో సాగిపోదమా, క్రీస్తు ప్రేమలో సాగిపోదమా. అందరూ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. అందరూ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. చప్పట్లు కొడదాం మీరు ఉత్సాహంతో, దేవుని ఆత్మతో, దేవుని అభిషేకముతో సాతానును జయించే ఫలము పొందుకునే సమయం ఇదే. చప్పట్లు కొట్టాలి ఉత్సాహముతో, ఆత్మ ఫలముతో. స్తోత్రం. ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా? ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా? క్రీస్తు ప్రేమలో సాగిపోదమా, క్రీస్తు ప్రేమలో సాగిపోదమా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా. హల్లెలూయా. ఇశ్రాయేలీల ప్రజల్ని 420 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంచి వాళ్ళు మొర్రపెట్టినప్పుడు మరలా దేవుడు జోక్యం చేసుకొని 3 రోజుల్లో కానాను దేశానికి వెళ్ళవలసినటువంటి వారిని 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వారికి కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళకి శోధన వచ్చినప్పుడు, వాళ్ళకి బాధలు వచ్చినప్పుడు వాళ్ళు దేవునికే మొరపెట్టేవారిగా ఉండాలని
అందుకని ద్వితీయోపదేశకాండంలో మంచి మాట రాయబడి ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండంలో రకన తురాబశ్యందల రిథానమస్యాతన హోలీ స్పిరిట్ గాడ్. ద్వితీయోపదేశకాండం 'ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండంలో చూడండి, ఎనిమిదవ అధ్యాయం మొట్టమొదటి వాక్యం నుంచి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనం పరుచుకొనున్నట్లు నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఆ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నడిపించిన మార్గమంతటిని స్తోత్రం చెప్పాలి. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులు కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతికెళ్ళలేదు, మీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడిని యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. స్తోత్రం చెప్పాలండి, చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెబుదాం, చెప్పండి హల్లెలూయా. ముగించాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం కొంచెం నాకు మింగుడు పడతలేదన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మింగుడు పడుతుందా? పక్షిరాజు గూడు రేపటం ఏంది అయ్యగారు? దేవుడు ప్రేమామయుడు కదా, కనికరం కలిగిన దేవుడు కదా, మరి గూడు రేపటం ఏంటి? గూడు రేపకపోతే ఏమండి, నీ పిల్లోడు ఒక ప్రార్థన చేయమన్నా ఏంటమ్మా అని అంటే, మా పిల్లోడికి ఏం చెప్పమ్మా, మా పిల్లోడు 3 సంవత్సరాలు నడవట్లేదు అయ్యగారు అని ఏడుతుంది. స్తోత్రం చెప్పాలి. ఒక ఆమెమో మా పిల్లోడికి 3 సంవత్సరాలు పొడు రావట్లేదు అయ్యగారు. పిల్లోడికి రాకపోతే నీకెందుకమ్మా ఏడుపు? మాకంటే వెనకాల పుట్టిన పిల్లగాడు బాగా నడుస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక తల్లిగా నీకు అంత బాధ ఉంటే, పరలోకపు తండ్రి మనం బలం పొందుకొని మనము పక్షిరాజులాగా రెక్కల చాపి అల్లంత ఎత్తులో ఎగరాలి అంటే, అల్లంత ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, అల్లంత దీవెనలు పొందుకోవాలి అంటే, సాతానుని జయించాలి అంటే, తల్లి గూడు చెప్పండి. తల్లి గూడిని ఏం చేయాలా? రేపాలి, అంటే చెదరగొట్టాలి. స్తోత్రం చెప్పాలి. అల్లంతెత్తునున్నటువంటి ఆ పిల్లలు చెదరగొట్టినప్పుడు బాధపడుతూ ఉన్నా అవి ఎమ్మటినే ఏమి నేర్చుకుంటుందంటే రెక్కలు చాపటం
నేర్చుకునేదే. రెక్కలు చాపటం నేర్చుకుంటా ఉంటుంది. ఒక్కొక్కటి బలహీనురాలైతే అవి వెంటనే రెక్కలు పెద్ద ఆ తల్లి ఆ రెక్కల మీద మోసుకుంటా ఉంటుందట. అలాగనే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రజల్ని అరణ్యంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి, దేవుని మార్గంలో నడవటానికి, అసలు దేవుడి యందు భయం ఉంటుందో లేదో తెలుసుకోవడానికి అరణ్యంలో నడిపించాడంట వాళ్ళని. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అవ్వాదాము దేవుడి మాట వింటారో లేదో, విన్నాలో లేదో, దేవుడి మాట వింటారో లేదో అని తెలుసుకోవాలంటే తోట మధ్యలో చెట్టు వేయాలి. ఒక ఆయన అంటాడు, అసలు తోట మధ్యలో చెట్టు వేయకుండా ఉంటే ఈ బాధలన్నీ వచ్చేవి కాదు, భూమి శపించబడేది కాదు, అవ్వాదాము ఆ పండు తినోళ్ళు కాదు, ఇటు పండు తింటారని తెలుసు కదా, అసలు దేవుడు ఎందుకు చేసిండు ఈ పండుని అంటాడు ఒక ఆయన. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట వింటామో లేదో అనటానికి పరీక్ష జరుగుతుంది. కొంతమంది దేవుడిని మోసం చేసి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు, నువ్వు కానీ నాకు పని జరిగితే 116 ఇస్తా. పాస్టర్ గారు, ఆ పని జరిగితే భోజనాలు పెడతా, నీకు మాత్రం చేతికిను. వేసి రక్తమే నేనంటే మీరే వేసుకోండి అమ్మ, తగిలినా రుచికొన్నా రుచికి లేదన్నా. నేను డబ్బులు తీసుకున్నాను అనుకోండి, రుచికి లేకపోయినా నన్ను అంటారు, మరి తక్కువైనా నన్ను అంటారు. ఈగో వాళ్ళు నాకెందుకు, వాడే వంటోడు ఎట్ట వండుతారో నాకు తెలియదు, నేను బరువు మూసుకొని అది తగ్గిందంటే మళ్ళీ నేను ఆ డబ్బులు వేసుకున్నానని మీరే చేసుకుని అంటారు. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పక్షిరాజు వలె రెక్కలు చాపాలి, పైకి ఎగిరే అనుభవంలో నడవాలి. సాతాను ఎవరు జోలైనా వెళ్ళిద్ది కానీ పక్షిరాజు జోలు పొరపాటున వెళ్ళదు. స్తోత్రం చెప్పాలి. ఒకవేళ పక్షిరాజు మీదే పగబట్టింది అనుకో, నా చిన్నప్పుడు అనేవాళ్ళు ఫలానా ఆగిరిపల్లిలో పాము తొక్కిండంట, పగబట్టింది. వాడు ఇతర దేశానికి వెళ్ళాడు ఏదో పని మీద, 4 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఆ పని మీద మళ్ళీ ఆగిరిపల్లి వచ్చాడు. అది పగబట్టి అలాగే వాడు వచ్చిన దాకుండి వాడు మంచం దిగంలోనే కాటేసి చంపిందంట. అర్థమైందా? అలాగా ఒకవేళ ఆ యొక్క పాము చంపిందేమో, కానీ మనం పక్షిరాజులాగా ఉంటే దేవుడు పక్షికి ఇచ్చిన ముక్కు మనకిస్తాడు, అంటే ఆత్మీయ బలం ఇస్తాడు సాతాన్ని చంపటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, గోల్డ్ ఇస్తాడు, హల్లెలూయా. క్రొత్త యవన బలం ఇస్తాడు, హల్లెలూయా. మనము సాతానికి పొరపాటు దొరకకుండా ఎంతసేపు పక్షి పైన ఎగురుతూనే ఉంటాది. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. అయితే మనం ఏమి నేర్చుకోవాలా? మనకి ఏమి రావాలా? ఏమి రావాలి చెప్పండి అమ్మా. ఓ అమ్మ మర్చిపోయారా? ఏదంతా ఈని అదంతా ఈని అసలు అర్థమవుతుందంటారు నేను చెప్పేది? స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. పక్షి రాజులాగా రెక్కలు పైకెగిరే అనుభవంలో మనం ఆత్మీయ బలం పొందుకోవాలి, ఆత్మీయ శక్తితో నింపబడాలి. సాతాన్ని మనం జయించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు ఏం చేస్తాడంటే మన గూడును రేపుతున్నాడు. అంటే శోధనలు తీసుకొస్తాడు, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ టైంలో నువ్వేం చేస్తావంటే నువ్వు దేవుని మార్గములో చక్కటి మార్గంలో నడుస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగాను, హల్లెలూయా. అందుకనే దావీదు ఒక మాట అంటాడు, ఆ మాట చెప్పి నేను ముగిస్తా. 119వ కీర్తన 71వ వాక్యం. 119వ కీర్తన 71వ వాక్యం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది ఉంటుట నాకు మేలాయను.
చాలండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇశ్రాయేలీల ప్రజలను 3 రోజుల్లో తీసుకెళ్తే దేవుడి యొక్క విలువ తెలియదని ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చాడు? 40 సంవత్సరాలు తీసుకెళ్ళాడు. కొంతమంది మనకు ప్రార్థన చేసిన అమ్మనే కార్యం జరగాల. దేవుడు అనేవాడు ఉంటే అయ్యగారండి మాకెందుకు ఈ కష్టాలండి అంటాడు. లేదు, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో నీవు ప్రార్థన, దేవుని మార్గంలో ఎక్కడ దేవుని త్రోవను విడిచిపెట్టావో, ఎక్కడ దేవునికి ఆయాసకరంగా నడిచావో, ఆ బలహీనతల్లో ఎక్కడ మునిగిపోయావో దాన్ని వదిలిపెట్టి చక్కటి మార్గంలో నడవాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీకు రెక్కలు వస్తాయి, సాతానుని జయించగలుగుతావు. కనుక ఈ గ్రద్ద ఒకటి పాతది పోతుంది, కొత్తవి ధరించుకునేది. రెండు అది ఎంత పైన ఎత్తులో ఉన్నా కింద ప్రజల రక్షణ కోసం చూసిద్ది అన్నట్టుగా చెప్పాడు గత రాత్రి. మూడవది పక్షి పిల్లలకి గూడు చేయటమే గాక, ఆహారం గుడ్లు పొదిగటమే గాక, పిల్లల్ని పెట్టడమే గాక, దానికి ఆహారం పెట్టిన తర్వాత బలం వచ్చిన తర్వాత గూడంతా చెదరగొట్టేసింది. ఆ చెదరగొట్టినప్పుడు పిల్లలు క్యావ్ 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 అని అరుస్తూ ఉంటే, అమ్మా 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 అని అరుస్తూ ఉంటే రెక్కలు అప్పుడు అనుకుంటాయి, నేను రెక్కలు చాపాలని. అన్ని రెక్కలు చాపుతాయి. ఒకవేళ కింద పడే టైం ఉంటే అది పెద్ద పక్షి వచ్చి రెక్కల మీద మోసిద్దట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ శ్రమలు నిన్ను బాధ పెట్టడానికి కాదు. అందుకని ఒక పాట రాశాను, శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. హల్లెలూయా. ఎన్ని శిక్షించటానికి కాదు, మనం ఆత్మీయ బలం పొందుకోవటానికి. స్తోత్రం చెప్పాలి. ఎలాంటి బలం? రెక్కలు చాపి పైకి ఎగిరేంత బలం. స్తోత్రం చెప్పాలండి గట్టిగాను. అపవాదిని జయించగలిగినటువంటి బలం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుడి మాటలు మనం వెనుకడిలో దీవించును గాక.